రేపో ఎల్లుండో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని అనౌన్స్ చేయబోతున్నారు అనేటటువంటి ప్రకటనలు వార్తలు కూడా మనం మీడియాలో చాలా పెద్ద ఎత్తున చూసిన సందర్భాన్ని ఉంది. అయితే ఒక 3 అంశాలు కీలకంగా ఉంటాయి జమీల్ గారు. ఒకటి ఏంటి అనంటే తన అధ్యక్ష పదవికి పార్టీలో పాత తరాన్ని ఎంపిక చేయాలా, కొత్త తరాన్ని ఎంపిక చేయాలా. దిస్ ఇస్ వన్ ఫ్యాక్టర్. ఇది ఒక అంశం. రెండోది పార్టీలో బలంగా పనిచేసే వ్యక్తిని ఎంపిక చేయాలా, సమన్వయం చేసే వ్యక్తిని ఎంపిక చేయాలా. దిస్ ఇస్ సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ బలహీన వర్గాల నుంచి ఎంపిక చేయాలా, అగ్రవర్ణాల నుంచి ఎంపిక చేయాలా. ఈ 3 ఫ్యాక్టర్స్ చాలా కీలకంగా అధ్యక్ష పదవి ఎంపికలో పనిచేయబోతున్నాయి అనేటటువంటి ఒక అభిప్రాయం వస్తుంది. అయితే పోటీ పడుతున్నటువంటి వాళ్ళు ఒక 1/2 డజన్ మంది ఉన్నారు, సీరియస్ గా పోటీ పడుతున్నటువంటి వాళ్ళు. మీకు బలహీన వర్గాల నుంచి వచ్చేసరికి మల్కాజిగిరి లాంటి దేశంలోనే ఒక పెద్ద లోక్సభ స్థానం, 32 లక్షల ఓట్లు ఉండేటటువంటి లోక్సభ స్థానం నుంచి 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన బలహీన వర్గాలకు చెందినటువంటి ఈటెల రాజేందర్, బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈటెల రాజేందర్ పోటీ పడుతున్నారు. తర్వాత ఇప్పుడే మన చర్చలో పాల్గొన్నటువంటి కల్వకుర్తి నుంచి 3 సార్లు అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి ఆచారి పోటీ పడుతున్నారు బలహీన వర్గాల నుంచి. రెండో వైపు నుంచి అగ్రవర్ణాల నుంచి మీకు పోటీ పడుతున్నది ప్రధానంగా మహబూబ్ నగర్ నుంచి లోక్సభకు గెలిచినటువంటి డికే అరుణ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన మహిళ, ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి రాజకీయ నాయకురాలు. తను పోటీ పడుతున్నారు. తనతో పాటు హైదరాబాద్ ఎమ్మెల్సీగా పనిచేసిన, గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి రామచంద్రరావు హైకోర్టు ప్రాక్టీషనర్ న్యాయవాది పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరు కాకుండా మరొక 2 పోటీ పడుతున్నారు. ఆ ఇద్దరు కూడా ఒకళ్ళు అగ్రవర్ణాల నుంచి, ఒకళ్ళు బీసీ సామాజిక వర్గం నుంచి. ఎంపీలుగా ఉన్నటువంటి మెదక్ ఎంపీ రఘునందన్ రావు పోటీ పడుతున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పోటీ పడుతున్నారు. బట్ ఈ 6 మెంబర్స్ లో ఎవరు అధ్యక్ష పదవి చేపట్టడానికి ఎక్కువ ముందు ఉన్నారు అనేటటువంటి ఒక అనాలిసిస్, ఒక బేసికల్ గా మనం ఒక పొలిటికల్ అనాలిసిస్ కనుక చేస్తే వీళ్ళందరిలో కల్లా పార్టీకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అత్యంత బెస్ట్ గా ఎవరు ఉండబోతున్నారు అనేటటువంటి ఒక ప్రశ్న గనక మనం వేసుకుంటే, బీజేపీ 2023 శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక ప్రధానమైన హామీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే హామీతో పాటు దరిదాపు 43-44 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి బీసీలకు అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ 2023 శాసనసభ ఎన్నికల్లో. కాబట్టి ఆ హామీ భవిష్యత్తులో పార్టీకి బలం చేకూర్చాలన్నా, లేకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాల చుట్టూ రాజకీయం అంతా తిరుగుతుంది. బీసీ ఫ్యాక్టర్ అనేది ఒక ప్రభావితమైనటువంటి శక్తిగా రాష్ట్రంలో ఎదుగుతుంది కాబట్టి, బట్ బీసీల ఓట్లను లేకపోతే బీసీ సామాజిక వర్గాలను తమ వైపుకు తిప్పుకునేటటువంటి ఒక రాజకీయ ఎత్తుగడలో భారతీయ జనతా పార్టీ బలహీన వర్గాల నుంచి, బీసీ సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేయాలనుకున్నా, లేకపోతే రాష్ట్రంలో మొన్ననే కులగణన జరిగింది. అన్అఫిషియల్ గా అత్యంత పెద్ద కులం రాష్ట్రంలో 26 లక్షలతోటి ముదిరా సామాజిక వర్గం ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గం తమ వైపుకు తిప్పుకునేటటువంటి ఒక ఎత్తుగడలో భాగంగా ఉంటే ఈటెల రాజేందర్ వీళ్ళందరికంటే ముందు వరుసలో ఉన్నారు. రాజేందర్ పేరు కన్ఫామ్ అయింది అనేటటువంటి వార్తలు అనేక సందర్భాల్లో వచ్చాయి. బట్ ఏదో శక్తులు ఏదో అడ్డుపడటం వల్ల రాజేందర్ పేరు ప్రకటించట్లేదు. నిన్నటి రోజునే రాజేందర్ పేరు ప్రకటిస్తారనే ఒక వార్తలు వస్తే, బట్ అది కార్యరూపం తాల్చలేదు, ఆ ప్రకటన రాలేదు. బట్ అక్కడ పాత తరం నాయకులు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని అధ్యక్ష పదవికి తీసుకోవటంలో వ్యతిరేకత చేస్తున్నారు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ఒక అభిప్రాయం కలుగుతుంది. అయితే బీజేపీ సంప్రదాయంగా బీజేపీ వ్యవహారాలు కనుక మనం చూస్తే, గతంలో బీజేపీలో దశాబ్దాలుగా పనిచేసినటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ కొంతకాలంగా బీజేపీ తన పొలిటికల్ స్టాండ్ ను మార్చుకున్నట్లుగా కనపడుతుంది. బలమైనటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా వాళ్ళకు కూడా అవకాశాలు కల్పిస్తున్నారు, కీలకమైన పదవులు ఇస్తున్నారని చెప్పడానికి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో పురంధరేశ్వరి గనక మనం చూస్తే, దగ్గుబాటి పురంధరేశ్వరి గనక చూస్తే 2004-2009 యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పురంధరేశ్వరి భారతీయ జనతా పార్టీలోకి వస్తే ఏకంగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ అనేక రాష్ట్రాల్లో ఇలాంటివే జరిగాయి, అనేక రాష్ట్రాల్లో ఇలాంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ జరిగాయి కాబట్టి, బట్ రాజేందర్ అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేయడానికి కొత్త తరం నేత లేకపోతే కొత్తగా పార్టీలోకి వచ్చారనేటువంటి నిబంధన
పనిచేయకపోవచ్చు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ కంపల్షన్స్, పొలిటికల్ రిక్వైర్మెంట్స్ మేరకు భారతీయ జనతా పార్టీ బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తే మరింత బలోపేతం పెరిగేటటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఆ విధమైన నిర్ణయం చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఈ విషయంపై ఒకసారి మనం వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి గారు ఎప్పుడైతే ఇప్పుడు మనం ప్రొఫెసర్ శేషు గారు ఎలా విశ్లేషించారో మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాం. అంటే ఇక్కడ సామాజిక వర్గం అలాగే ఏదైతే ఉన్నదో కంపల్షన్స్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడగట్టుకున్న తర్వాత బీజేపీ ఎలా నిర్ణయం తీసుకోబోతుంది అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మరి డికే అరుణ గారు అక్కడ ఉన్నారు, లైన్లో ఉన్నారు. ఆమెకు చాలా పెద్ద ఎత్తున రాజకీయ బలంగా కూడా చాలా బ్రహ్మాండమైన మహబూబ్ నగర్ సంబంధించిన అప్పుడు ఎప్పుడైతే ఉన్నారో చాలా బలమైన క్యాండిడేట్స్ కాబట్టి షీఈ్ పర్ఫెక్ట్లీ ఒక ఐరన్ లేడీగా ఉంటారు. కాబట్టి ఆ విషయంలో ఆమె వైపే మొగ్గు చూపే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇంకొక విషయం దాంట్లో తోడుగా